తూర్పుగోదావరి జిల్లా పెద్దేవంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత పడుతున్నాయి. గేదెల మెడపై తెల్లని మచ్చ ఏర్పడి 3-4 రోజుల తర్వాత నీరసించి చనిపోతున్నాయి. ఇలా 10 రోజుల్లో దాదాపు 9 గేదెలు మృతి చెందడంతో రైతులు గేదెలను సంత మార్కెట్లో అమ్మేస్తున్నారు. అయితే వ్యాధి సోకిన గేదెలను కాకినాడలోని ఓ పశురోగ నిర్ధారణ సంస్థ, విజయవాడలోని వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్య బృందం పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపారు. బెర్నిల్ ఇంజెక్షన్ అండి, మెగ్లూడెన్, ఎవులు ఇచ్చామండి. బ్లోటోసిల్ 2 బాటిల్స్ పట్టమన్నారు. ఇందులో వాడవాళ్ళు అందాక మామూలుగా ఈ పాయిజనింగ్ కండిషన్ కాబట్టి యానిమల్ అది మనకి దాంట్లో ఇదేంటంటే నివారణ మార్గం అవుతుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం మనకి ఈ వాటర్ వల్లే 90% పొల్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఆ చెరువులో వాటర్ తాకుండా ఉంటే 90% నివారించగలం. ఆ వాటర్ ప్రాబ్లం కింద చెప్పచ్చు. ఎందుకంటే మీకు గాలి ద్వారా వస్తే మొత్తం అంతా సోకాలి, మన వైరస్ బ్యాక్టీరియా మొత్తం అంతా పాకాలి. అది ఎక్కడికే వెళ్తాం. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న గేదెలకే వస్తుంది. దీని యొక్క సింటమ్స్ ఎలా అంటే మెడ మీద మచ్చ రావటం, మచ్చ వచ్చిన 4-5 రోజులు కొద్దిగా మేత తినకపోవటం, అలా తగ్గించేయటం. గేదె అలాగా ఉన్న తీరుని బట్టి ఒక రోగం వచ్చిన వ్యక్తి ఎలాగైతే ఇదైపోతారు అలా గేదె సన్నగిలిపోవడం, మేత తినకపోవడం అలా ఉండి అలా ఒక 4-5 మచ్చ వచ్చిన 4-5 రోజులు గేదె